ఆగు. ఏంటి మెల్లగా జారుకుంటున్నా? పనంతా అయిపోయిందా? అదేంటండి అలా అడుగుతున్నారు? నేనేం చేశాను? నువ్వేం చేశావో నువ్వు మర్చిపోయినా నీ గురించి ఇల్లు మర్చిపోదు. నువ్వు చేసిన దొంగతనం మాకు తెలిసిపోయింది. నువ్వు దొరికిపోయా. ఇంకా నాటకాలాపితే నీకే మంచిది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేం చెయ్యలేదు. నువ్వాగు చెల్లమ్మా. ఇంత మర్యాదగా అడిగితే వీళ్ళు సమాధానం ఎందుకు చెప్తారు? చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు ఎన్ని తప్పులైనా చేసి కన్నీళ్లతో వాళ్ళ తప్పేమీ లేనట్టు పూర్ణ లాంటి పిచ్చి వాళ్ళని నమ్మిస్తుంటారు. ఎందుకండి అలా మాట్లాడతారు? తనేం చేసింది అనటానికి రుజువు లేదు కదా. ముందు విషయం ఏంటో చెప్పండి. ఇక చాలు పూర్ణ. వీళ్ల మీద నువ్వు పెట్టుకున్న గుడ్డి నమ్మకం ఇంకా చాలు. వీళ్ళేంటో వీళ్ళ నిజ స్వరూపమేంటో ఈరోజే బయటపడుతుంది. నెక్లెస్ ఏం చేశావు? అమ్మేశావా లేక ఎక్కడైనా దాచేశావా? మర్యాదగా తీసుకొచ్చిస్తే నీకే మంచిది. లేదంటే నేను వదిలేస్తానని మాత్రం అనుకోకు. నేను ఎంతో ఇష్టంగా నా పూర్ణ కోసం కొన్న నెక్లెస్ అది. దాని మీద నీ కన్ను పడింది. మర్యాదగా నెక్లెస్ తీసుకొచ్చివ్వు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగతనం చేయడం ఏంటి? నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? ఆ బుద్ధి నాకెందుకుంటుంది? మీళ్ళేంటి? ఇది మా ఇల్లు. నక్లెస్ తాతి తీసుకురావడం నీకు తెలుసు, నాకు ఇవ్వడం నీకు తెలుసు. ఇప్పుడు ఆ నక్లెస్ కనిపించడం లేదు. ఈ ఇంట్లో తీయాల్సిన అవసరం ఎవరికీ లేదు. మర్యాదగా చెప్తున్నాను, అది ఇచ్చేస్తే నీకే మంచిది. లేదంటే ఈ గొడవ చాలా దూరం వెళ్తుంది. నువ్వది ఎక్కడ పెట్టావో కూడా నాకు తెలియదు. ఎప్పుడది పోయింది అంటే నాకేం సంబంధం ఉంటుంది? అలాంటి వస్తువులు కొట్టేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఇక చాలా ఆపు మహి. వర్ష దొంగతనం చేసిందన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. తను చేసిందన్నది ఎవ్వరూ చూడలేదు. అలాంటి అవసరం తనకి లేదని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. నువ్వు తనని దొంగని మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. సార్, మీరొచ్చారేంటి ఎస్ఐ గారు? నేనే రమ్మన్నాను పూర్ణ. ఏమండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? మీరెవరిని అనుమానిస్తున్నారో మీకు అర్థమవుతోందా? బాగా అర్థమవుతోంది పూర్ణ. వీళ్ళేంటో వీళ్ళ బుద్ధేంటో ఒకప్పుడు నాకు తెలీదు. నేను నీలాగే అమాయకంగా వీళ్ళని అభిమానించాను. కానీ ఏం చేశారు? నమ్మిన మనకే నమ్మక ద్రోహం చేశారు. నాని, ఈ నిజం బయటపడే వరకు నువ్వు ఎవ్వరికి సపోర్ట్ చేయడానికి వీల్లేదు. చెప్పు వర్ష, అసలేం జరిగింది? ఏం చెప్పమంటారు? నేను ఎంతగానో అభిమానించే మనుషులే నా మీద ఇలా నిందలు వేస్తూ ఉంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నిలువున నా ప్రాణం తీసినా కూడా నేను దొంగతనం చెయ్యనండి. నాకు కావాలి అనిపిస్తే నాకిస్తారా అని అడుగుతాను. అది కూడా మీ చేత్తో ఇచ్చే ఒక 10 రూపాయలు మాత్రమే. నేను కోరుకునేది కేవలం ప్రేమాభిమానాలు మాత్రమే. ఈ తప్పు నేను చెయ్యలేదు అంటే మీరు నమ్మడం లేదు. మేము ఎన్నడిగినా నువ్వు చెప్పమని నాకు తెలుసు. ఎస్ఐ గారు, ఇక మీరే చూడండి. చూడమ్మా, నిన్ను చూస్తుంటే చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. అంత ఖరీదైన హారం చూసినప్పుడు నీ మనసు చెలించుండొచ్చు, తొందరపడి తీసుండొచ్చు. మర్యాదగా ఇచ్చేస్తే నీకే మంచిది. నాకు తెలియదు. నాకు తెలియని దాని గురించి అడిగితే నేనేం చెప్తాను సార్? మీరు నన్ను కొట్టడమే కాదు, నన్ను చంపేసినా కూడా నేనే తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యను కూడా.
కానిస్టేబుల్స్ సార్ ముందు ఈ అమ్మాయి రూమ్ చెక్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది. 20 లక్షలు దీని ఖరీదు. ఇది నాలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. సార్ ఈ అమ్మాయి రూమ్ అంతా చెక్ చేశాం. నక్లెస్ ఎక్కడా కనిపించలేదు. మీరు ఎంత అమాయకులండి. దొంగతనం చేసింది ఇదే. ఇంట్లో ఉంచుతుందా? మీరు స్టేషన్కి తీసుకువెళ్ళి మీ పద్ధతిలో మీరు అడిగితే పద్ధతిగా నిజం బయటకొస్తుంది. మిమ్మల్ని పిలిపించింది అందుకే ఎస్ఐ గారు. ఎల్లుండి మా షష్టి పూర్తి కల్లా అది నా చేతిలో ఉండాలి. కానిస్టేబుల్ వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఓకే సార్. ఇక చాలా ఆపండి. ఇప్పటికే మీరన్న మాటల వల్ల తను మానసికంగా ఎంత కృంగిపోతుందో నాకు అర్థం అవుతోంది. ఈ ఇంట్లో పరాయి మనిషినే కదా వర్ష మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు. ఇంకెవరూ తీయకూడదు అన్న అనుమానం ఏముంది? వర్ష గది వెతికితే సరిపోతుందా? ఇంట్లో చాలా గదులున్నాయి. ముందు అవన్నీ వెతకండి. అప్పటికి దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. ఎస్ఐ గారు అన్ని గదులు వెతకండి. అప్పటికి దొరకకపోతే అప్పుడు చూద్దాం. చచ్చాన్రా దేవుడా. ఇప్పుడు ఆ ప్లేస్ దొరికిందంటే నేను బుక్ అవుతాను. ఈ పోలీసులను వెతకనివ్వకూడదు. ఎందుకు వదినా దొంగతనం చేసిన వ్యక్తిని ఇంతలా సపోర్ట్ చేస్తున్నా? చూడండి ఎస్ఐ గారు, నేను శంకర్ ప్రసాద్ గారి భార్యని, ఈ ఇంటి ఇల్లాల్ని. ఏ ఇంట్లోనైనా భార్య మాట చెల్లుతుంది. నా మాటగా చెప్తున్నాను. అందరి గదులు వెతకండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. సరే, పూర్ణ చెప్తుంది కదా, వెతకండి. కానిస్టేబుల్స్ సార్. సెర్చ్ చేయండి. ఓకే సార్. సార్ నెక్లెస్ దొరికింది. ఈవిడ గదిలోనే ఉంది. చూసావా అన్నయ్య ఎంత తెలివైందో? బయటికి పంపించేసిందని మనందరం అపోహపడ్డాం. కానీ ఆ పని చేయలేదు. ఇంత పెద్ద నెక్లెస్ పోయింది అంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ముందే అనుమానించింది. ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పించేద్దాం అనుకుంది. ఇస్తే తను తప్పించుకోవడానికి నన్ను బుక్ చేసింది. ఏంటి మహి, ఏం మాట్లాడుతున్నావు? ఇంతవరకు వర్షని దొంగ అన్నావు. అది ఇప్పుడు నీ గదిలో దొరికింది. ఇప్పుడు నిన్నేమనాలి? వర్షకి ఆ పని చేయాల్సిన అవసరం లేదు. చాలు పూర్ణ. మహి చెప్పింది అక్షర సత్యం. మహికి అవసరమేముంది? తను కావాలని కోరుకుంటే అంతకన్నా ఖరీదైన నెక్లెస్ నేను కొనిస్తాను. అలాంటి మహికి ఆ నెక్లెస్ తీయాల్సిన అవసరం లేదు. వర్షానే తెలివిగా మహి గదిలో దాచింది. ఇంకా ఈ మనిషి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. బయటికి వెళ్ళిపోమని చెప్పు. ఇప్పుడు వర్ష బయటికి వెళ్ళిపోయిందంటే ఎప్పటికీ వంశీ నా దగ్గరికి రాడు. వర్షని మాత్రం బయటికి పంపించకూడదు. వద్దు తాతి, నెక్లెస్ అయితే దొరికింది కదా, పోలేదు కదా.
వర్ష తీసింది అన్న రుజువు కూడా దొరకలేదు. అది గ్రానీ గదిలోకి ఎలా వెళ్ళిందో ఏంటో. వర్ష తీసిందని ఆధారాలు కూడా లేనప్పుడు వర్ష మీద నింద వేయడం కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు వర్షని పంపించేసినా నాని బాధపడుతుంది. నాని ఎంతగానో అభిమానించే మనిషిని మనందరం కలిసి పంపించేశామని నాని ఫీల్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. వర్ష ఇక్కడే ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా మనమే చూసుకోవాలి. ఎస్ఐ గారు, నెక్లెస్ దొరికింది కదా, ఇంకే కేసు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇలా ఇవ్వండి. ఓకే మేడం, పదండి. చూడు సామ్, నువ్వు వర్షాన్ని ఇంట్లో ఉంచాలనుకోవడంలో అర్థం లేదు. లేదు తాతయ్య, వర్ష ఉండాలి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. దేవుడి పూజ చేయించుకుందాం అనుకున్నాం కదా, ముందు పూజ చేయిద్దాం. పదండి. రండి తాతయ్య, రండి. అమ్మా వర్ష, నిన్ను ఇంట్లోంచి పంపించటానికి ఎంత కుతంత్రం జరిగిందో నాకు అర్థమైందమ్మా. నా భర్త మాట్లాడిన మాటలకి ఆయన తరపున నేను నిన్ను క్షమించమని అడుగుతున్నానమ్మా. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? ఆయన నా తాత, నేను క్షమించడం ఏంటి? ఆయనకిప్పుడు నా మీద కోపం ఉంది కాబట్టి అలా మాట్లాడారు. అదే నేను ఆయన మనవరాలు అని తెలిస్తే నన్ను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు నేనేం సీరియస్గా తీసుకోను. నువ్వు వెళ్ళు నానమ్మ. వస్తాను వర్ష. బ్రో జాగ్రత్త. పర్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు వంశీ? నన్నేమీ అడగక్కర్లేదు. నా మనసేం బాలేదు. ప్లీజ్ తప్పుగా అనుకోకు. చూడు వంశీ, నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకో తెలుసా? నీ మనస్తత్వం నా మనస్తత్వం చాలా దగ్గరగా ఉన్నాయని, మనిద్దరి ఆలోచనలు ఒకలాగే ఉన్నాయని. కానీ నేను నమ్మిన నా స్నేహితుడు ఇలా మారిపోతాడని గాని, ఇలాంటి పనులు చేస్తాడని గాని అనుకోలేదు. తన మనసులో ఇంత పెద్ద విషయాన్ని దాచుకుని నా దగ్గరే నటిస్తాడని నేను కళ్ళు కూడా ఊహించలేకపోయాను. ఏంటిలా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నేను ప్రేమిస్తున్న వర్ష సీత ఒక్కరే అని తెలిసిపోయిందా ఏంటి? నేను తనతో నిజం చెప్పలేదని ఇలా అనుకుంటున్నాడా? అది కాదు బ్రో, అసలేం జరిగిందంటే నేను నీతో ఎందుకు చెప్పలే. ఇంకేం చెప్పొద్దు వంశీ. నేను స్నేహానికి విలువిచ్చే మనిషిని, నమ్మిన వ్యక్తుల గురించి ప్రాణాలిచ్చే మనిషిని. నా అనుకునే వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలాగే నీ విషయంలో కూడా అలాగే ఉన్నాను. కానీ నువ్వు నా దగ్గరే నిజాలు దాస్తావని అర్థమయ్యాక నేను తట్టుకోలేకపోయాను. లేదు, నీ దగ్గర దాచడానికి ఏముంటుంది? కానీ నేనెందుకు? ఇంకేం చెప్పకు వంశీ. నా స్నేహితుడిలా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతుంటే నేనెంత బాధపడతానో నీకు అర్థమవుతుందా? ఇదేంటి, బ్రోకి నేను తాగుతున్నానని కోపం వచ్చిందా? ఇంకా వర్ష గురించి తెలిసిపోయింది అనుకున్నాను. మై గాడ్. చూడు వంశీ, నువ్విలా తాగుడికి ఎందుకు బానిస అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అటు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, ఇటు పెళ్లి చేసుకున్న సమంతతో జీవితాన్ని పంచుకోలేక మందుకు బానిసయ్యి నేను నువ్వే నాశనం చేసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది. ఏం చేయమంటావు కళ్యాణ్? ప్రేమ అనేది గుండెల్లో పుడుతుంది. ఆ ప్రేమ గెలిచే వరకు ఆ గుండె ప్రేమించిన మనిషితోనే కలవాలి అంటుంది. నా గుండెల్లో ఉన్న బాధని
ఆ మత్తులోనే మర్చిపోవాలి. అందుకే తాగుతున్నాను. చూడు వంశీ, నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నువ్వు ఇది చెప్పొచ్చు, నేను కాదు అనను. కానీ నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించు. పెళ్లికి తను ఇచ్చిన విలువది. పెళ్ళనేది అపహాస్యం కాకూడదు. ఏ కారణం చేతైనా పెళ్ళైన వాళ్ళు విడిపోకూడదని గొప్ప కారణంతో ఆ అమ్మాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు సమంత కలవాలని కోరుకుంటుంది. నువ్వటు తనకి దగ్గరవ్వకుండా ఇటు సమంతకి దగ్గరవ్వకుండా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావంటే నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? ఒక్కటి గుర్తుపెట్టుకో వంశీ, మనం అభిమానించే వాళ్ళు కోరుకున్నది నెరవేర్చడమే జీవితాశయం కావాలి. చూడు వంశీ, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక నీ ఇష్టం. ఎందుకమ్మా పొద్దున్నే నిన్ను అన్ని మాటలంటుంటే నువ్వెందుకు పడ్డావు? నేను ఈ ఇంటి మనవరాల్ని, ఇన్ని కోట్లకు వారసురాల్ని, దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి అని నువ్వొక్క మాట మీ తాతయ్యని అడిగినా నేను చెప్పుండేదాన్ని కదా. మన మనవరాలు మన ఇంట్లో వస్తువులు ఎందుకు దొంగతనం చేస్తుందండి అని. కాని నువ్వెందుకు సమాధానం చెప్పనివ్వకుండా చేశావు? ఏంటి నానమ్మ నువ్వనేది? నేను అక్క జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చాను. వంశీని అక్కని ఒక్కటి చేయడానికి వచ్చాను. వాళ్ళిద్దరి జీవితం నిలబడ్డాక నువ్వే నన్ను తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళి మనమిన్నేళ్లు వెతుకుతున్న మనవరాలు మన కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా మన వర్షం మీ ముందే ఉంది అని నువ్వు పరిచయం చేసినప్పుడు తాతయ్య కళ్ళల్లో ఆనందం చూడాలనే నేను బ్రతుకుతున్నాను. అంతవరకు నా ఉనికి కానీ నా ఊసు కానీ తాతయ్యకి తెలియకూడదు. లేదమ్మా, మహి ఆడిన నాటకమని నా కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. దాని నటన ఆయన నమ్మారు. కానీ ఈరోజు నిన్నే దొంగం చేసి నా మనవరాలు నా ఇంటికి దూరం చెయ్యాలనుకున్న దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. ఇప్పుడే దాని పళ్ళు రాలగొట్టి బయటికి గిట్టేస్తాను. పొద్దు నానమ్మ, పొద్దు నానమ్మ, ఇది ఇక్కడితో వదిలే. అక్క జీవితం సెటిల్ అయ్యే వరకు ఎలాంటి గొడవలు వద్దు. దయచేసి నా మాట విను. దీన్ని ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే ఇది గబ్బిలంలో ఎక్కడే ఉంటోంది. ఈ ఇల్లును వదిలిపెట్టడం లేదు. దీన్ని ఇంట్లో నుంచి పంపించకపోతే దీనికోసం ఆ వంశీ వస్తాడు. ఇది సమంతని వంశీని కలుపుతాను అంటోంది. మొత్తానికి నా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఇది ఎలాగో వెళ్ళటం లేదు కాబట్టి దీన్ని ఇక్కడే చంపేస్తే ఆ వంశీ వచ్చి సమంతని కాళ్ళు చేతులు విరిచేస్తాడు. వీళ్ళని జీవితాంతం తను అసహించుకుంటాడు. ఇంక ఎప్పటికీ వాళ్ళు కలవరు. నేననుకున్నది నెరవేరుతుంది. ఇది ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఏకుకి మేకులాగా నా ప్లాన్స్కి ఇది అడ్డు పడుతూ ఉంటుంది. నా ప్లాన్ ఇది చెడగొడుతుంది. ఇంక దీన్నొక్క నిమిషం కూడా బతకనివ్వకూడదు.
ఈ పిల్లోతో నీ ముఖం మీద అదిమి పట్టి నీ ఊపిరి ఆపేస్తాను. నువ్వు అరిచినా ప్రపంచానికి తెలీదు. తెల్లారేసరికి నట్టింట్లో నీ శవం ఉంటుంది. ఇంటికి తీసుకొచ్చి చంపేశారని ఆ నింద సమంత మీదకి పోతుంది. నేను అనుకున్నది జరుగుతుంది. ఇదేంటి? ఈ చైన్లు వదిన తన మనవరాళ్ల కోసం చేయించినవి కదా. సమంత చైన్ దీని మెడలో ఉందేంటి? ఇది సమంత చైనేనా? ఇదే వర్షానా? సందేహం లేదు, ఈ వర్ష తప్పిపోయిన వర్షాలా ఉంది.